లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ చక్కని మాటలతో కూడినటువంటి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఆయన రెండవ మాట ఏమంటున్నాడంటే, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసమందు నిలకడగా ఉండమంటున్నాడు. ఈ ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో నిలకడగా నిలబడాలి. అప్పుడే మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క కార్యాలను మనం అనుభవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, మనం ఈ విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనము మానవ దృక్పథంతో ఏది కూడా చూడడానికి వీల్లేదు. మానవ రీత్యా ఏది కూడా ఆలోచించడానికి వీల్లేదు. ఈ విశ్వాస యాత్రలో మనం ప్రతి పరిస్థితిని దేవుని దృష్టితో ఆలోచన చేయాలి. దేవునికి ఏది అనుకూలమైంది, ఆయన తలంపు ప్రకారంగా మనం ఆలోచన చేయగలిగితే తప్పకుండా విశ్వాసంలో మనము స్థిరులుగా నిలబడి దేవుని యొక్క కార్యాన్ని చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు ఎరికో గోడను దాటి వెళ్ళాలి. అయితే ఆ ఎరికో గోడలు చాలా బలమైన గోడలు. మరి మానవ ఆలోచనతో వాటిని చూసినట్లయితే అవి అసాధ్యమైనటువంటి కార్యాలు. ఆ ఎరికో గోడ కూలిపోయే గోడలు కాదు. ఆ ఎరికో గోడలను ఇశ్రాయేలు ప్రజలు దాటే ప్రసక్తే లేదు. కానీ దేవుని యొక్క దృక్పథంతో, విశ్వాసముతో, నా దేవుడు ఎంత బలమైన గోడలనైనా కూల్చగలడు, వాటిని దాటించగలడు అన్న విశ్వాసము ఇశ్రాయేలు ప్రజలకు కలిగింది కాబట్టి ఆ కోట గోడలు కూల్చబడ్డాయి. దేవుని బిడ్డలారా, అదే విధంగా ఎర్ర సముద్రం వారి ముందు నిలబడింది. ఒకవేళ మానవ దృక్పథంతో వారు ఆలోచన చేస్తే ఈ ఎర్ర సముద్రాన్ని మేము దాటలేము, ఈ సముద్రంలో ఏ విధంగా నడిచి మేము అద్దరికి చేరుతాం అన్న ఆలోచన కలుగుతుంది. కానీ వారిలో ఉంటున్నటువంటి విశ్వాసము ఏ విధంగా ఉండిందంటే, ఈ ఎర్ర సముద్రంలో కూడా దేవుడు రహదారిని కలిగిస్తాడు అన్నటువంటి విశ్వాసం వారికి కలిగింది కాబట్టి ఎర్ర సముద్రాన్ని కూడా వారు దాటగలిగారు. దానిలో ఒక దారిని దేవుడు వారికి ఏర్పరచగలిగాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా విశ్వాసం అంటే ఏదో మొండితనం కాదు, కానీ విశ్వాసం అంటే మనము దేవుని యొక్క దృష్టితో మనము ఈ యొక్క కార్యాలను చూడడమే. దేవుని బిడ్డలారా, నిజంగా నా దేవుడు సమస్తం చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అని నువ్వు విశ్వసించగలిగితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి నీ పరిస్థితి ఈరోజు చూస్తున్నప్పుడు నిజంగా నీ అనారోగ్యము ఇది తీరని వ్యాధిగా ఉందేమో, నిజంగా డాక్టర్లు కూడా చేయి విడిచిపెట్టారేమో, ఇది అసాధ్యమైనటువంటి కార్యము, దీన్ని మేము బాగు చేయలేమంటున్నారేమో. దేవుని బిడ్డలారా, మానవ దృక్పథంతో నువ్వు చూసినట్లయితే అది బాగుపడని రోగమే అయ్యుండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అది ఎటువంటి బలహీనతైనా, ఏ వ్యాధైనా నా గాయాలు నిన్ను స్వస్థపరుస్తాయి అంటున్నాడు. నిజంగా ఇది నా మేలు కొరకే, దేవుని యొక్క అద్భుతమైన కార్యం, ఆయన స్వస్థత నా జీవితంలో నేను అనుభవించడం కొరకే, ఆయన శక్తిని అనుభవించడం కొరకే నాకు ఈ యొక్క బలహీనత, ఈ వ్యాధి సంభవించింది అని గనుక నువ్వు అనుకుంటే తప్పకుండా దేవుని యొక్క హస్తం చూస్తావు. నీ యొక్క వ్యాధి బాధల నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇది వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి శాపం, వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాధి, వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి దరిద్రం, దీన్ని ఎవరూ మార్చలేరు అని మానవ దృక్పథంతో మనకు ఆలోచనలు కలుగుతాయి. కానీ దేవుని యొక్క ఆలోచనతో, దేవుని దృష్టికోణంతో నువ్వు చూసినట్లయితే నిజంగా దేవునికి సమస్తం సాధ్యమే అని నువ్వు ముందుకు సాగగలుగుతావు. ఎంత పెద్ద పర్వతమే అయినా, ఎంత పెద్ద సమస్యనే అయినా, ఇది మరి మానవ దృక్పథంతో ఆ పర్వతాన్ని నువ్వు తొలగించలేవేమో, కానీ దేవుని దృష్టితో నువ్వు విశ్వాసముతో, శక్తి చేతనైనా నువ్వు బలము చేతనైనా నువ్వు కాదు, కానీ దేవుని మాట వలన ఇది సమస్తం సాధ్యమే అని నువ్వు నమ్మగలిగితే తప్పకుండా దేవుని కార్యం నీ జీవితంలో చూస్తావు. దేవుని బిడ్డలారా, అందుకే ఉదయకాల సమయమున విశ్వాసమందు నిలకడగా నిలబడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది విశ్వాసంలో నేను
నేనున్నాను అని చెప్తూ ఉంటారు. కానీ వారి సమస్యను మానవ దృక్పథంతో చూస్తూ, మానవ కనుదృష్టితో చూస్తూ, మానవ రీత్యా ఆలోచన చేస్తూ దేవుని యొక్క కార్యాలకు దూరమైపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసంలో నిలకడగా ఉండమంటున్నాడు. ఎప్పుడు నిలబడతాం తెలుసా అండి? మనము మన దృష్టి కోణంతో ఈ సమస్యను చూసినప్పుడు కాదు, కానీ దేవుడు ఏ విధంగా ఈ సమస్యను చూస్తున్నాడు అని దేవుని దృష్టి వైపు మనం చూసినట్లయితే తప్పక విశ్వాసంలో మనం స్థిరులుగా మార్చబడతాం. విశ్వాసం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయండి. అబ్రహాము జీవితంలో కూడా నిజంగా విశ్వసించాడు. ఏమని విశ్వసించాడంటే, మృతతుల్యం అయిపోయినటువంటి సారా గర్భంలో నుండి కూడా దేవుడు నాకు కుమారుణ్ణి ఇస్తాడని. అది అసాధ్యమైన కార్యమే, కానీ అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం ద్వారా కుమారుణ్ణి పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీవు విశ్వసించగలిగితే, విశ్వాసంలో నువ్వు స్థిరంగా నిలబడగలిగితే, నీ జీవితంలో కూడా అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద అడ్డు బండే అయినా ఈ ఉదయకాల సమయంలో ఆయన తొలగించబోతున్నాడు. మానవ దృక్పథంతో కాక, నీ దృష్టితో కాక, దేవుని దృష్టితో నీ సమస్య వైపు చూడు. సమస్తాన్ని దేవుడు నీకు అనుకూలంగా మార్చి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా విశ్వాసంలో స్థిరులుగా నిలబడదాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగింపబడదాం. మన ఆత్మీయ యాత్రలో ఎదురవుతున్నటువంటి ప్రతి పోరాటంలో జయం వెంబడి జయం పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని ప్రభువా మీరు మాతో చెప్పినటువంటి మాటను బట్టి మీకు స్తోత్రం. నిజంగా ఒక ఎంకరేజ్మెంట్ వర్డ్ని మీరు మాకు ఇచ్చారయ్యా. విశ్వాసంలో మేము స్థిరంగా నిలకడగా ఉండాలని మీరు మాట్లాడారు. ఇదిగోనైనా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం ద్వారా వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడగలిగారు. ఇదిగోనైనా మేము కూడా విశ్వాసంలో స్థిరులమై అయ్యా, మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యలో, పోరాటంలో, వ్యాధిలో, శోధనలో అయ్యా విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తూ జయం వెంబడి జయం పొందుకుంటకు మీరు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసంలో స్థిరపరచమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.